శనార్థులు నేను వచ్చేసిన. మరి మనం తీన్మార్ వార్తల్ని సురు చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్. పెద్ద రైతు దున్నిండు పొలం, బాయికాడ వండిస్తున్నాడు అల్లం. జోర్ మీద నడుస్తున్న యోగా ప్రాక్టీస్లు, బాబాను చూసి నేర్చుకుంటున్న భక్తులు. సచ్చా హైదరాబాద్ కి సత్తి సలహా. మనకి ముచ్చట సోమేశం సార్కు తెలియదా? గల్లీల చెత్త చూసేటందుకు ఢిల్లీ పోవాలన్నా? అదే మన చెత్త సెంతాసన వస్తుందా? ఏదైనా గబ్బాసన్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో అత్యుత్తమ ఆదర్శ రైతు అవార్డు ఎవరికన్నా ఇయ్యాలనుకుంటే కేసీఆర్ సార్ తర్వాతనే ఇంకెవరైనా. అబ్బబ్బబ్బబ్బా, ముఖ్యమంత్రిగా మోసమర్రని పనులో దిక్కు. దుక్కులు ఎట్లా దున్నాలే, ఏ రకం ఇత్తనం వేయాలి, ఏ మెరు వేయాలి అని రైతు లెక్క ఈ చరం ఒక దిక్కు. నాకు తెలిసి సార్ గిట్ల వ్యవసాయం చేసే కావచ్చు. వ్యవసాయం మీద మస్తు మస్తు అంటే మస్తు కమాయిస్తున్నాడు. మొగుల మీద తెప్పలు సరిపోను నీళ్లు తాగి వానలు జోరుగా కొడుతుండే వరకు తెలంగాణ పెద్ద రైతు కేసీఆర్ సారు వ్యవసాయం పనుల మీద పడ్డాడు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలా వాళ్ళ బాయికాడ 3 దినాలు ఉండి కర్రు నాగలి సదులు పెట్టిండు. దుక్కిని మంచిగా సాలిరువాలు కొట్టించి కొంత జాగల అల్లం పసుపు పంట లేపించిండట దగ్గరుండి. ఇక బర్లపెండ గొర్రెరు జల్లిచ్చిండట కొంత పొలంలా. ఈ తాప పంటకు ఏమేమి ఇత్తులు నాటాలి, ఏం నారు పోయాలి, మరి బలంగా పెరగనీకి ఏమేం చేయాలనో అవన్నీ పనులకు చెప్పిండట కేసీఆర్ సారు. చేనుకేమన్నా పురుగు పొరుగు తలిగితే పాత మందులు కాకుండా కొత్తగా వచ్చిన మందులు కొట్టమని 1కి 2 మాటలు చెప్పిండట. ఇక ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే వరకు మునుపటి లెక్క వరాల పొంటి గట్ల మీదకి వెళ్ళి తిరుగుడు కుదురుతలేదు. కాబట్టి మీరు సాగు పరిస్థితి చేయకుండా షేన్ను కాపాడాలి అని చెప్పిండని బాయికాడోళ్ళు అంటున్నారు. కేసీఆర్ సార్ ఇదివరకే చెప్పిండు కదా ఎకరం భూమిలో 1 కోటి రూపాయల పంట తీయచ్చునని. ఇప్పుడు సారు సీఎం కాబట్టి ఇంకింత ఎక్కువనే పండిస్తాడు కావచ్చునని అనుకుంటున్నారు సారు బాయి పక్క పొంటి వ్యవసాయం చేసేటోళ్ళు. చీమా ఎందుకు గుట్టినవే అంటే నా పుట్టలు ఏరబెడితే కుట్టనా అన్నదట. మరి నువ్వు పుట్టలు పెట్టి ఇల్లంతా పాడు చేస్తే నీ పుట్టను గులగొట్టద్దా? వాట్ ఈస్ సెక్షన్ 8? సెక్షన్ 8 అదే చెప్తుందా అని అన్నదట. అంటే అర్థమైందా ఎవరి గురించి చెప్తున్నాను? చంద్రాల సార్ గురించే. నువ్వు నా జోలికొస్తే బట్ట కలిసి నీ మీద కూడా వేస్తా అంటున్నాడట. ఏందో మరి ఆ కథ, అడుచుకోండి. మీకు తెలుసునో లేదో కానీ ఆంధ్రాలో ఇప్పుడు జోరుగా కేసుల ఉద్యమం నడుస్తున్నది. ఇప్పుడేం ఉద్యమం, ఇప్పుడేం కేసులని పరిశాన్ కాకుర్రి, అన్ని కేసీఆర్ సార్ మీదనే పెడుతున్నారు. ఏమంట రేవంత్ సార్ ఏసీపోలకు దొరికిండో గప్పటి సంధి జాగారం చేస్తున్న నారావారు సందు దొరికితే సవారీ చేసేందుకు తయారు ఉన్నాడట ఈ కేసులు పట్టుకొని. ఆంధ్రాలో కేసీఆర్ సార్ మీద ఉన్న కేసులన్నీ దొరకవచ్చి జల్దిన ఇషారణ చేసేందుకు ఒక కమిటీ కూడా వేస్తారట. గుడ్డ కేసులు పెద్ద కేసులు అన్నీ ఎంకులాడి ఒకదానికేసి కేసీఆర్ సార్ నిరికించే ఉపాయం చేస్తున్నాడు అన్నట్టు. ఈగాడ 13 జిల్లాల పోలీసు వాళ్ళు చేస్తున్న కొలు గిదేసుడు. ఇప్పుడు నీకు ఏసీపీ ఉన్నది, నాకు ఏసీపీ ఉన్నది అని అన్నాడు కదా. కానీ ఈ కేసులకు భయపడతాడా కేసీఆర్ సారు? ఈ సొంటివి ఎన్ని చూడలే, ఇవో లెక్కనా? వాయుదేవుడు గాలిని పుట్టించిండు, అగ్నిదేవుడు నిప్పును పుట్టించిండు, ఇక బ్రహ్మదేవుడేమో జీవరాశిని పుట్టించిండు. మరి వెనకట ఎవలో పుట్టించిన యోగాను ఈ కలియుగంలో భూమి మీద రామ్దేవ్ బాబానే బతికిస్తున్నాడా ఏంది అని నాకు అప్పుడప్పుడు డౌట్ కొడుతుంది. గోషి వెట్టి ఆసనమేసి అట్టెడు లోకాలకు పేరువైన రామ్దేవ్ బాబా అద్దరిపోయేటట్టు యోగా చేసి వరేవా అని అనిపించబోతున్నాడు. ఆయన చేసుడే కాదు, పబ్లిక్ తోని కూడా చేపించబోతున్నాడు. వచ్చే ఆదివారం నాడు దునియా యోగా దినం మస్తుగా చేయాలని మన కేంద్ర సర్కార్ తన్లాడుతున్నది కదా. అగో దానికి ఇప్పటికా నుంచే మందితో ప్రాక్టీస్ చేపిస్తున్నాడు రామ్దేవ్ బాబా సారు. చూడుండ్రి ఢిల్లీలో ఓ జాగల ఎంత మంది కూడిండ్రో. మీరు కూడా నేర్చుకోండి. ఓర్ నాయనో, మొత్తం తలకాయ కిందికి కాళ్ళు మీదికి లేపిండు కదా. ఆగో చూడుండ్రి వీళ్ళెంత మంది వేసిండ్రో. ఒక్కలో ఇద్దరో తప్ప అందరూ కన్నెళ్ళ పెట్టే చూస్తున్నారు కదా. ఓ బాబా సారు జర్రంత మందికి వచ్చేటేమన్నా ఉంటే చూపెట్టు, నేర్చుకుంటారు. గిట్లా షేల మీద లేసుడంటే అల్కగా వస్తుంది. ఇటుపక్క అటుపక్క మెడలు తిప్పి తర్వాత ఏం చేయాలి?
ఓహో మళ్ళా కాలు లేబట్టుడేడైతే సారు ఇగో ఇది కూడా వస్తలేదు చాలా మందికి. ఈ పోరగాండ్లంటే సారు యోగా బల్లే చదివేటోళ్ళు ఉన్నట్టున్నారు, అట్లట్లా చేస్తున్నారు. సారు రామ్దేవ్ బాబా సారు ఇవన్నీ చేసుడు మందితో నేడైతుంది సారు. చెక్కల ముక్కలం పెట్టుకునేటియో, కూసోని మొస్సదిసేటియో, పండుకొని కళ్ళు మూసేటి అసోంటి అల్కటి ఏమన్నా ఉంటే చూపెట్టుండ్రి సారు. ఇగో ఈ ప్రాక్టీస్ కు గా ముస్లిం పెద్ద సారు ముఫ్తీ షమున్ ఖాస్మి అనేట ఆయన కూడా వచ్చి యోగా ప్రాక్టీస్ చేసిండు. మరి గింతగానం రామ్దేవ్ బాబా సారు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడంటే యోగా దినం గిన్నిస్ బుక్ ఏంది దాని తాత బుక్కులకే ఎక్కుతుంది. దాంట్లో ఏ అవార్డులు వచ్చినా అన్నిటికన్నీ రామ్దేవ్ బాబా సార్ దగ్గర యోగా నేర్చుకున్న వాళ్ళకే వస్తాయి. ఇక తిరుపతి పోయేటోళ్లకు నోట్ల తిరుపతి లడ్డు పెట్టినంత ఖుషి ముచ్చట, కాకరకాయ తినంత షేదు ముచ్చటోటి పట్టుకొచ్చిన. ముందుగాల ముచ్చట తింటే ఆహా మంచిగున్నది అని అంటారు, వెనకసిరి ముచ్చట తింటే ఏహే గిదైతే మంచిగా లేదంటారు. ఇంతకు ఏం ముచ్చటో చెప్పకుండా ఈ మురిపిచ్చుడేంది అని నా మీద గుస్స కావద్దు చెప్తున్నాం. ఇగో తిరుపతికి పోయి ఎంకన్నను దర్శనం చేసుకునే ప్రతొక్కలకు ఒక్కొక్క లడ్డు ఉత్త పుణ్యానికే ఇచ్చి ఖుషి చేస్తారట. ఇన్నొద్దుల 10 రూపాయల టికెట్ కొట్టి లడ్డిపిచ్చుడు ఇప్పటి సంది బంద్ పెడతామని బాజాప్గా చెప్పిండు తిరుపతి గుడి చైర్మన్ కృష్ణమూర్తి సారు. అట్లనే దినం 1,00,000 మందిని దేవుని దర్శనానికి దోలే ఉపాయం కూడా చేస్తున్నారట. అంటే రోజుకు 60-70 వేల మంది పోతేనే ఎంకన్న దేవుణ్ణి గడియసేపైనా చూసుకునే భాగ్యం కలుగుతలేదు. చేతులు పట్టి నడువురి జల్దీ నడవాలే అని అవతలకి నూకుతుంటారు ఆడ పనిచేసేటోళ్ళు. ఇక 1,00,000 మందిని ఒక్కరోజే దర్శనం చేపిస్తారంటే జర కురుసగున్నోళ్ళు పిల్ల జల్లను పట్టుకొని పోయినోళ్లకు దేవుణ్ణి చూసే భాగ్యం దొరుకుడు కళ్ళల్ని లైటట్టు కొడుతున్నది. సార్లు 1,00,000 కాకపోతే 1,50,000 మందికి దర్శనం చేపియుండ్రి, కానీ ఓ గడిసేపన్న భగవంతుని చూసి మొక్కే ఛాన్స్ ఇయ్యుండ్రి. అట్లనే లడ్డూలు ఇస్తామన్నారు మంచిగానే ఉన్నది, కానీ కల్తీ నెయ్యితో తయారు చేస్తుండట. గసొంటి బట్టె వజగాళ్ళని దొరకబట్టి షోలడు పెట్టుండ్రి అని దేవస్థానం వాళ్ళను కోరుతున్నారు గీ ముచ్చటెరకైనాక ఎంకన్న భక్తులు. బయట వాన పడుతుంది, ఈ పిల్లగాడు ఎటువైండు? తమ్మి సత్తి ఏడున్నావు? హాగో ఏమైంది తమ్మి గంతగానే నవ్వుతున్నావు? గా జోకేందో నాకు కూడా చెప్పు, నేను కూడా నవ్వుతా కదా. ఇగో లీడర్ సార్లు చెత్త కుఫలు చూసి వస్తామట అని దేశం పోయినంటే నాకైతే అవ్వా మస్తు. ఏంటి లీడర్లు చెత్త కుప్పలు చూసొద్దామని ఊళ్ళు తిరగబోయిండ్రా? ఏమంటున్నావు నువ్వు? మళ్ళా డిప్యూటీ సీఎం అలీ సారు, మళ్ళా మహేందర్ రెడ్డి సారు, మళ్ళా సోమేశం సారు, ఎమ్మెల్యే సార్లు అంతా కూడి ఢిల్లీ నాగపురం చూసడానికి పోలేరా? ఓహో దాని గురించి అంటున్నావా? వాళ్ళు చెత్త కుప్పలను చూసొద్దామని పోలేదు. మన చెత్త ముచ్చట కాకుండా సోమేశం సార్ ఎందుకు పోతాడు అవ్వా? చిన్న చెత్త ముక్క కూడా కనబడకుండా సచ్చ హైదరాబాద్ ని చేద్దామని వేరే ఊళ్ళలో చెత్త ఎట్లెత్తిపోస్తుండ్రు అని చూసేందుకు పోయిండ్రు వాళ్ళంతా. అక్క ఇప్పుడు నీ ముంగట కాగితాలు ఉన్నాయా? ఉన్నాయి కదా గిడు ఉన్నాయి. అక్క కాబట్టి అన్నిటిని చెప్పి నీ ముంగల టేబుల్ మీద వేసుకో. చింపి పడేయాల. ఏ అంత నువ్వేం చెప్పినావు? నా టేబుల్ అంతా గలీజ్ అయింది. ఏ అన్న గా చెత్త పుట్టి పట్టుకురా. అగో చూసినావా మళ్ళీ నీ ముందల చెత్త వాడి గలీజ్ ఉన్నది అంటే నువ్వే ఏరేసుకున్నావు కదా. మనకి దానికోసానికి ఏరే ఊరికి పోయి కాగితాలు చేతులతోనే రాళ్ళ చీపురు గత పట్టి వాళ్ళ అంట నేర్చుకోవాలన్నా. అమ్మ సతీ నువ్వు నాకే పాటలు చెప్తున్నావు కదా. పాట మేమున్నదాక మురుగు వాసన వస్తుందా అంటే ముక్కు మూసుకోమంట అని వేరేటోళ్ళు చెప్తారా? చిచ్చి ఎవ్వరు చెప్పరు తమ్మి, ఆటోమేటిక్ గా మనమే ముక్కు మూసుకుంటాం. మన బుర్రకాలతో ఇంటికి పోతే కాలు కడుక్కోమంట అని ఆఫీసర్లు చెప్తారు. ఎవరు చెప్పరు, మనకు మనమే కడుక్కుంటాం కదా. మళ్ళీ ముచ్చట సోమేశం సార్కు తెలియదా? గల్లీల చేరేది చూసేటందుకు ఢిల్లీ పోవాలన అదే మన చెత్తాసన వస్తుందా? ఏదైనా గబ్బాసన్యం వస్తుంది. ఏ అట్లా కాదు తమ్మి, చెత్త ఎట్లా ఏరుతున్నారు, ఏరిన చెత్తతోని కరెంట్ ఎట్లా తయారు చేస్తున్నారు, అసలు ఇదన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ అరుసుకరానబోయిన వాళ్ళు. అక్క మళ్ళీ మొన్ననే సోమేశం సార్ ఏమన్నారు? చెత్తతో తయారయ్యే కరెంట్ ఫిలాంట్ పెట్టినాం అంటాను అన్నారు కదా. మనకి ఇది అంత తెలవందే ఫిలాంట్ పెట్టిండ అక్క సోమేశం సారు. అరే నీతో పెద్ద తలకాయ నొప్పి ఉన్నది తమ్మి. సరే నువ్వు అప్పట్లో చిన్న సైకిల్ కొనుక్కున్నావు కదా, గది ఎవరిని చూసి కొనుక్కున్నావు? పెద్దింటోళ్ళ సాయిగాని సైకిల్ చూసి కొనుక్కున్నా. సాయిగాని చూసి సైకిల్ కొనుక్కున్నావు కదా, అదో గట్లనే
సచ్చా హైదరాబాద్ చేసే కార్యంలా పక్కపొంటి పట్టణాలను చూసి అంతకంటే మంచిగా సాఫ్ చేస్తారన్నట్టు. మళ్ళా చెత్త ముంగ చేసి పన్నులు వసూలు చేసిన సోమేశం సార్కు చెత్త లేకుండా చేసి హైదరాబాద్ సత్యంగా చేసుడు ఎట్లనో తెలియదా? తెలుసమ్మి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా సాఫ్ చేసేందుకు చూసి రాపోండ్రి అని సర్కారే దగ్గరుండి అన్ని ఖర్చులు ఇచ్చి తోలుతుంది అన్నట్టు. అయినా మన కోసమే కదా ఇదంతా. మళ్ళీ మన కోసం అయితే ఎమ్మెల్యేలు మంచి సార్లు ఎందుకోవాలక మళ్ళీ హైదరాబాద్ స్వచ్ఛంగా చేసే సఫాయి అన్నలను ఆకలను తోలుకపోతే అయిపోతుంది. మళ్ళీ గాలే కదా హైదరాబాద్ స్వచ్ఛంగా చేసేది. ఏమో పోతమ్మి, నీకు చెప్తే అర్థమే కాదు. చెత్త టూర్ పోతే నువ్వు గిట్లా అన్నవని కేసీఆర్ సార్కి తెలిస్తే నీ పెళ్లి చేస్తాడు వచ్చేసాక ఆఫీస్ కి. నా పెళ్లి ఏం చేయదు, మళ్ళీ సత్యగారు మంచిగా చెప్పి నా దాన్ని మెచ్చుకుంటాడు. ఆడ డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, గాలి మోటార్లు నడిపేటోళ్ళు ఉన్నారు, రైలు బండిని దోలేటోళ్ళు ఉన్నారు, దేశాన్ని నేలేటోళ్ళు ఉన్నారు, మొగుల మీద ఉండి పరీక్షలు కూడా చేసేటోళ్ళు ఉన్నారు. కానీ గుళ్ళ ఆడపంతులు ఏడనన్నున్నారా? ఈ ముచ్చటను నేను మస్తు మందిని అడిగిన, ఎవ్వరు చూడు నాకు తెలియదు, నాకు కూడా తెలియదు అని అన్నారు. కొందరైతే అబ్బో ఇచ్చంత్రాల ముచ్చట పట్టుకొచ్చింది సావిత్రి అని కూడా అన్నారు. కానీ ప్రయత్నం ఎండకే ఎండిపోవాలి. ఎంకులాడంగా దేవునికి పూజ చేస్తున్న పంతులమ్మ దొరికింది. ఆమెను మీకు చూపిస్తున్నాం చూడండి. ఏ ఊరు గుడికైనా వన్రి, దాంట్లో ఉండేది దేవుడైనా దేవతైనా, పూజ చేసేది మాత్రం అయ్యగారే ఉంటాడు కదా. కానీ అమ్మవారిని ఎప్పుడన్నా చూసిండ్రా? మన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లుండే జోగులాంబ గుళ్ళ ఉన్న కంచి కామాక్షమ్మకు ఏండ్ల కొద్దీ ఇగో ఈ ఈరమ్మ అనే పెద్దవ్వే పూజారి. అందరు పూజారుల లెక్కనే ఈరమ్మ కూడా పూజలు పునస్కారాలు అన్నీ చేస్తుంది. పూజలు చేసుడంటే ఉత్తగా దీపం ముట్టించి ఆరతిప్పుడు కాదు, అచ్చంగా అమ్మవారికి దయ పుట్టించే అన్ని తీర్ల మంత్రాలను చదివి మొక్కులు తీర్చమని అచ్చినోళ్లకు మంచైటట్టు చేస్తుంది. చూడుండ్రి ఈరమ్మ పెద్దవ్వ ఎంత చక్కదనంగా పూజలు చేస్తున్నదో. భక్తునికి భగవంతునికి నడిమిట్లా పెద్ద పెద్ద కోరికలను ఓ అవ్వలెక్క అర్థం చేసుకొని అమ్మవారికి చెప్పి ఒప్పించేటట్టు మొక్కుతుంది. పెద్ద రైతు దున్నిండు పొలం, బాయికాడ వండిస్తున్నాడు అల్లం. జోర్ మీద నడుస్తున్న యోగా ప్రాక్టీస్లు, బాబాను చూసి నేర్చుకుంటున్న భక్తులు. సచ్చా హైదరాబాద్ కి సత్తి సలహా. మనకి ముచ్చట సోమేశం సార్కు తెలియదా? గల్లీల చెత్త చూసేటందుకు ఢిల్లీ పోవాలన్నా? అరే మన చెత్తాసన వస్తుందా? ఏదైనా గబ్బాసన్యం వస్తుంది. చూసిండు కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. 3-6